ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే. వెయిట్ తగ్గాలి, చాలా తొందరగా మంచి రిజల్ట్ ఉండాలి, ఈజీగా ఉండాలి. దండాసనాలు అంటే దండము అంటే స్టిక్ మాట అండి, కర్రతో చేసే ఆసనాలు. ఇవి సపోర్ట్ చేసుకుని చేసే ఆసనాలు అన్నమాట. ఇవి దీన్ని సూక్ష్మ వ్యాయామం అని అంటాం యోగాలో. స్టిక్ సపోర్ట్తో ఇవి మీకు వెయిట్ అన్ని ఏజ్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ తగ్గాలన్నా, బ్యాలెన్సింగ్ ఉండాలన్నా, కొన్ని ఆసనాలు చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది, పడిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు ఇలాంటి స్టిక్ సహాయంతో కనుక చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ముఖ్యంగా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు, పొట్ట తగ్గాలి, బాడీ వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి స్టిక్తో సపోర్ట్ తీసుకుని కనుక చేస్తే సింపుల్ టెక్నిక్స్. కానీ మీరు ఇన్ని రౌండ్స్ అని పెట్టుకోవాలి. ఫస్ట్ 10 టైమ్స్, తర్వాత 20 టైమ్స్, 10 రైట్ లెగ్ 10 లెఫ్ట్ లెగ్, అలా 20 20 20 20 అలా ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ 20, అలా మళ్ళీ థర్డ్ రౌండ్, అలా ఒక 10-15 మినిట్స్ కనుక మీరు చేశారు అని అనుకుంటే పర్ డేలో చాలా తొందరగా వెయిట్ లాస్ అయిపోతుంది. మీరు ఒక టేప్ తీసుకుని నడుం దగ్గర, మీ పొట్ట దగ్గర మెజర్మెంట్స్ తీసుకోండి. ఈ స్టిక్తో మీరు ఇలాంటి కర్ర ఏదైనా తీసుకుని దాంతో ఆసనాలు చేయండి. చాలా ఫాస్ట్గా, చాలా తొందరగా వెయిట్ రిడక్షన్ అయిపోతుంది. ఎక్కువ గంటలు గంటలు తరబడి వెయిట్ లిఫ్ట్ చేయడం, లేకపోతే రకరకాల డైట్లు చేయడం ఏం అవసరం లేదు. కరెక్ట్ టైంకి తినండి, తక్కువ తినండి, 2 సార్లు తినండి. తర్వాత ఒక 15-20 నిమిషాలు మీరు ఖచ్చితంగా స్టిక్తో చేయండి. తొందరగా వెయిట్ లాస్ కనబడుతుంది మీకు. 30 డేస్లోనే మీరు చూసుకుంటే చాలా ఇంచ్ లాస్ ఉంటుంది, వెయిట్ లాస్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ స్టిక్ మీరు షోల్డర్స్ మీద పెట్టుకోండి. మీ 2 చేతులు పెట్టి కొంచెం లెగ్ స్ట్రెచ్ చేసుకోండి. చేసి స్ట్రైట్గా నిలబడండి. స్ట్రైట్గా ఉండి స్లోలీ రైట్, బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in. ఇలా మీరు 20 టైమ్స్ చేయాలి. రైట్ 10 టైమ్స్, అలాగే లెఫ్ట్ 10 టైమ్స్. సో 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ రౌండ్లో. ఇలా మీరు 20 టైమ్స్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ స్టెప్ మీరు ఇదే స్టిక్ వెనకాల పెట్టుకోండి. ఇది ఉంది కదా, జస్ట్ ఫస్ట్ రేజ్ చేయండి ఇట్లా. 1 2 3 4 5 6 7. ఎందుకంటే మనకి ఈ పార్ట్ ఆఫ్ ముఖ్యంగా విమెన్కి మీకు ఇక్కడ ఫ్యాట్ ఉంటుంది, లూజ్ అవుతూ ఉంటుంది. చాలామంది ఇక్కడ లూజ్ అయిందండి, ఇది ఎలా టైట్ చేసుకోవాలి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు కూడా మీ షోల్డర్స్ అరిగిపోయి చాలామందికి స్ట్రక్ అవుతూ ఉంటుంది మీ షోల్డర్. సో లాక్ అయినప్పుడు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీన్నే ఇలా 1, అలాగే 2 3 4 5 అలా 6. సో దిస్ ఎక్సర్సైజ్ యువర్ strengthen your shoulder muscles and your cervical muscles and your triceps and biceps and hand muscles and your carpal joints అన్నీ కూడా స్ట్రెంథన్ అవుతాయి, అలాగే అరిగిపోకుండా ఉంటాయి. అలాగే ఎక్సెస్ ఫ్యాట్, చేతుల దగ్గర ఫ్యాట్ చాలా బాగా తగ్గుతుంది. మీ వీపు అండ్ షోల్డర్స్ మంచి షేప్ అంటే వీ షేప్లో ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా 20 టైమ్స్ ఇది చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ ఇట్లా పైకి పెట్టుకుని లెగ్ రేజింగ్ చేయాలి. ఫస్ట్ మనం రైట్ లెగ్ చేద్దాం. లెగ్ పైకి లేవాలి, అట్ ద సేమ్ టైం మీ చేతులు కిందకి రావాలి. బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి రావాలి, బ్రీత్ ఇన్ చేస్తూ పైకి వెళ్ళాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, 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 బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇలా మీరు 10 టైమ్స్. 10 టైమ్స్ అయిన తర్వాత సేమ్ లెఫ్ట్ లెగ్. Breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in. ఇలా ఒక 10 టైమ్స్. తర్వాత మధ్యలో మీరు ఇలా ఐస్ క్లోజ్ చేసి
కొంచెం బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి, రిలాక్స్ చేయండి. టేక్ డీప్ బ్రెత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. అంటే మెల్లగా శ్వాస తీసుకుని మెల్లగా ఒక 3-4 టైమ్స్ చేయండి. ఇలా చేసిన తర్వాత అగైన్ నెక్స్ట్ మీ షోల్డర్ లెవెల్లో ఉంచాలి. మీ 2 పాదాలు ఇలా పట్టుకుని రోయింగ్ మాట, శ్వాస తీసుకుంటూ ఇలా పైకి, శ్వాస వదులుతూ కిందకి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. సో ముందుకు వెళ్ళేటప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ వెనక్కి వెళ్ళినప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళాలి, ఇలా రావాలి. ఇలా ఒక 10 టైమ్స్. సేమ్ ఇదే రివర్స్. ఇలా మనం రివర్స్ చేస్తున్నాం. ఇలా ఒక 10 టైమ్స్. ఇది చేసిన తర్వాత ప్రతి దానికి కూడా ఖచ్చితంగా మీరు రిలాక్స్ అవ్వండి. ఫాస్ట్గా వెంటనే మీరు చేయొద్దు. ఈ స్టిక్తో మనం సైడ్ బెండింగ్ చేసాం, లెగ్ రేజింగ్ చేసాం, రోయింగ్ చేసాం, అండ్ తర్వాత జస్ట్ లైక్ క్రాస్ కూడా చేయొచ్చు. లెగ్ స్ట్రెచ్ చేసి మీరు ఇది సపోర్ట్తో మీరు బెండ్ అయితే కరెక్ట్గా మనం చేయగలుగుతాం అన్నమాట. ఫార్వర్డ్ బెండింగ్ 90 degrees బెండ్ అయ్యి జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్. మీరు కంఫర్టబుల్గా హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి స్టిక్ ఉంది ఇక్కడ. స్లోలీ అప్, మళ్ళీ బ్రీత్ అవుట్, హోల్డ్ చేయండి. బ్రీత్ ఇన్, అగైన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీరు ఎప్పుడైతే హోల్డ్ చేస్తారో స్టిక్తో కంఫర్టబుల్గా ఆగొచ్చు. ఎక్కడ మీకు పెయిన్ ఉండదు, అలాగే స్ట్రెయిన్ ఉండదు. అలాగే మీకు తెలుస్తూ ఉంటుంది ఈ వేస్ట్ పార్ట్ అంతా కూడా చక్కగా ట్విస్ట్ అయ్యి హోల్డ్ చేస్తే ఈ మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. అలాగే మీ వేస్ట్ ఈ రిబ్స్ ఏవైతే ఉంటాయో ఈ రిబ్ బోన్స్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. మీరు శ్వాస తీసుకోవడానికి మనకి ఈ బోన్స్ అండ్ ఈ డయాఫ్రమ్ చాలా ఇంపార్టెంట్. సో వీటిని మనం స్ట్రెంత్ తీసుకుంటే మనం శ్వాస తీసుకుంటే ప్రాణాయామం మనం కరెక్ట్గా చేయాలి అని అంటే మనం ఆసనాస్ చాలా ఇంపార్టెంట్. ఒట్టి ప్రాణాయామం మీద ఫోకస్ చేస్తే కరెక్ట్గా చేయలేం. ఆసనాస్ చేసి మన డయాఫ్రమ్ లేన్ని, మన రిబ్ మజిల్స్ని, బోన్స్ని, మీ అబ్డామెన్ మజిల్స్ని మీరు స్ట్రెంథన్ చేసుకోవాలి. అలాగే మీ లంగ్ మజిల్స్ని, మీ హార్ట్ మజిల్స్ని కూడా స్ట్రెంథన్ చేసుకోవాలి. చేసుకుంటేనే మీరు పూర్తి శ్వాస తీసుకోగలుగుతారు. తీసుకున్న శ్వాసని లోపల ఆపగలుగుతారు. ఎప్పుడైతే అలా ఆపారో మనం తీసుకున్న న్యూట్రిషన్ అలాగే మనం తీసుకున్న శ్వాస రెండూ కూడా పర్టికులర్గా అన్ని ఆర్గాన్స్కి కూడా అందుతుంది. కాబట్టి ఆసనాస్ చాలా చాలా ఇంపార్టెంట్. మేము రోజు ప్రాణాయామం చేస్తున్నాం కదా, మాకు ఆసనాలు అవసరం లేదు, మేము రోజు మెడిటేషన్ చేస్తున్నాం కదా, ఆసనాలు అవసరం లేదు అని అనుకోకండి. ఎప్పుడైతే మీరు ఆసనాలు చేయగలుగుతారో అప్పుడే మీరు కరెక్ట్గా ప్రాణాయామము, మెడిటేషన్ చేయగలుగుతారు. సో లెగ్ స్ట్రెచ్ చేసి మీ 2 చేతులు ఇలా భుజాల మీద ఉంచుకుని కర్రని బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. శ్వాస వదిలేస్తూ వెళ్ళాలి, శ్వాస తీసుకుంటూ రావాలి, శ్వాస వదిలేస్తూ వెళ్ళాలి, శ్వాస తీసుకుంటూ రావాలి, వదిలేస్తూ వెళ్ళాలి, తీసుకుంటూ రావాలి. ఇలా ఒక 20 టైమ్స్. సో ట్విస్టింగ్ 20 టైమ్స్, అలాగే రోయింగ్ 20 టైమ్స్, లెగ్ రేజింగ్ 20 టైమ్స్, సైడ్ బెండింగ్స్ 20 టైమ్స్. ఇవి కనుక మీరు ఒకదాని తర్వాత కనుక 20 ఇట్లా 5 చేసుకుంటే ఒక రౌండ్, మళ్ళీ సెకండ్ రౌండ్, మళ్ళీ థర్డ్ రౌండ్ స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు 15-20 డేస్లో ప్రతి దగ్గర కూడా 100 టైమ్స్ ఈజీగా మీరు చేయగలుగుతారు. మీరు కనుక 100 టైమ్స్ కనుక మీరు ఇవి చేయగలిగితే మీ వెయిట్ చాలా తొందరగా వెయిట్ లాస్ అయిపోతుంది. పర్టికులర్గా పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్, హ్యాండ్స్ దగ్గర, అప్పర్ బాడీ, లోయర్ బాడీ, ఎక్కడెక్కడ ఎక్సెస్ ఫ్యాట్ ఉందో అదంతా కూడా చాలా తొందరగా తగ్గుతుంది.